నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 9వ శ్లోకం. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్య గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కర చారు రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. నారద మహర్షి తన మిక్కిలి మధురమైన శబ్దాలతో కూడిన సప్తతంతుల మహతి అనే వీణా వాయిద్యములతో అభినయముతో భాషామయమైన నీ దివ్యమంగళగాథను గానము చేస్తున్నాడు. ఓ శేషాచల నివాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి, నీకు శుభోదయమగునుగాక. ఇక్కడ ఏ గొప్ప జీవిత సత్యం దాగి ఉంది! మహర్షి నారదుడు కూడా తన ప్రతిభను దైవస్తుతికి వినియోగిస్తున్నారు. తనకు ఉన్న కళ దైవానికి అర్పణగా మారింది. ఇక్కడ మనకు ఉన్న ప్రతిభ మనకు మాత్రమే కాదు, అది ఒక వరం. దానిని సరైన దిశలో ఉపయోగించాలి. మనకు నచ్చిన పనిని భక్తితో లేదా ప్యాషన్తో చేస్తే మనలో ఆనందం పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఫోకస్ పెరుగుతుంది. ఇదే ఫ్లో స్టేట్ అంటారు. మీరు ఏ పని చేసినా ప్రేమతో చేయండి, శ్రద్ధతో చేయండి. దానిని ఒక సాధనగా చూడండి. పని కూడా ఆనందంగా మారుతుంది. ఈ శ్లోకంలో ఉన్న హిడెన్ మెసేజ్: ప్రతిభ దేవుడిచ్చిన వరం. దాన్ని సత్కార్యాలకు ఉపయోగించాలి. మీ టాలెంట్ను గుర్తించండి, దానిని సరైన దిశలో ఉపయోగించండి. అప్పుడు జీవితం అర్థవంతం అవుతుంది. కళ ప్లస్ భక్తి ఈజ్ ఈక్వల్ టు ఆనందం. పని ప్రార్థనగా మారితే జీవితం సార్థకమవుతుంది. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 9వ శ్లోకం అర్థం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.